హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను భగత్ కి కోటి రైల్వే స్టేషన్లో ఉన్నామాట. అంటే జోధ్పూర్ పక్క స్టేషన్ జోధ్పూర్ ఇది. సో జోధ్పూర్ నుంచి ముంబైకి ట్రావెల్ చేస్తున్నా. నేను హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భగత్ కి కోటి టు బ్యాండ్రా వెళ్తున్నా ట్రైన్ ఇది. సో ఇంటీరియర్స్ చూద్దాం, చాలా చాలా బాగుంటుంది హంసఫర్ ఎక్స్ప్రెస్. చూద్దాం. నా కోచ్ B9 మాట ఇవాళ. సో 4:20కి డిపార్చర్, ఇప్పుడు 3:30 అయింది. 1 అవర్ ఉంది ఇంకా, అందుకే ఎవరు రాలే, ఖాళీగా ఉంది. సో సైడ్ లోవర్, సైడ్ అప్పర్, ఇవి పిల్లోస్, బ్లాంకెట్స్ ఇస్తారు ఇంకా స్టార్ట్ అవ్వగానే. నాది అప్పర్ పడితే ఇవాళ మంచి ఏసీ డైరెక్ట్ వస్తుంది. ఎంత బాగుందో చూడండి హంసఫర్ ఎక్స్ప్రెస్. సో ఎగ్జాక్ట్ రైట్ టైం 4:30కి డిపార్ట్ అయ్యమాట. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 15 అవర్స్ బాండ్రా. మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతాం. సో పల్లి మార్వర్ అనే స్టేషన్ ఎంటర్ అవుతున్నమాట. నేను డోర్ దగ్గర వెళ్ళి తీద్దాం అనుకుంటున్నా కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉంది, చాలా ఎండ్ ఉంది. లోపల నుంచే కవర్ చేస్తున్నాను. ఈవెన్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. 5:30కి కూడా చాలా డేంజర్గా ఉంది ఎండ. ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో కానీ నా వల్ల కావట్లేదు అసలు. ఎండలో ఎలా ఉంటున్నారో ఏంటో వీళ్ళు అసలు. అందుకే రాజస్థాన్ ఎండకి ఫేమస్. పల్లి మార్వర్ ఇక్కడ 5 minutes హాల్ట్ ఉంది. So departed from Pali Marwar after 5 minutes halt. లూని అనే స్టేషన్ నుండి సింగిల్ లైన్ అనమాట. మొత్తం లూని నుంచి ఇది మొత్తం సింగిల్ లైన్ సెక్షన్, ఎలక్ట్రిఫికేషన్ సింగిల్ లైన్ సెక్షన్ ఇది. గైస్ ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఏంటంటే నాకు మన భగత్ కి కొద్ది స్టేషన్లో వీడియో తీసుకుంటుంటే
కొందరు పర్సన్స్ వచ్చి మీ సబ్స్క్రైబర్స్ అని చెప్పారు. నేను షాక్ అయ్యా. లైక్ నా జస్ట్ చిన్న ఛానల్ జస్ట్ 3500+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 11 బాబు సబ్స్క్రైబర్స్ అంటారు ఏంటి అని అబ్బాయి ఫోన్ తీసి మరి సబ్స్క్రైబ్ అని చూపించాడు. సో వాళ్ళ ట్రైన్ బ్లాగ్స్ ఫాలో అవుతారంట, వాళ్ళు పూణేలో ఉంటారంట. సో పిక్ దిగాను, స్టేటస్ ఎప్పుడు చూడండి. నేను మాత్రం చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఎందుకంటే స్మాల్ ఛానల్ నాది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా. బట్ ఎక్కడో హైదరాబాద్లో ఉండేవాడిని నాకు రాజస్థాన్లో గుర్తుపట్టారంటే కొంచెం హ్యాపీగా అనమాట. అందుకే షేర్ చేసుకుంటా వీడియో. అటు నుంచి వచ్చే లైన్ జైపూర్ నుంచి వస్తుందన్నమాట. జైపూర్ నుంచి మనం మార్వాడ్ జంక్షన్లోకి వెళ్తున్నాం. మనకు హాల్ట్ లేదు ఇక్కడ మన ట్రైన్కి. ఈ జంక్షన్ ఎందుకంటే ఇక్కడ 2 లైన్లు కలుస్తున్నాయి కాబట్టి మనం ఈ లైన్ నుంచి వస్తున్నాం, ఆ లైన్ నుంచి జైపూర్ లైన్ వస్తుంది కాబట్టి. అది మార్వార్ మావలి ఎంజీ ట్రైన్ అనమాట. మీటర్ గేజ్ ట్రైన్, చిన్న ట్రైన్ అంటారు దాన్ని, చిన్నగా ఉంటుంది మీటర్ గేజ్. ఈ సెక్షన్ అంతా హై రైజ్ సెక్షన్ అన్నమాట. సో డబల్ స్టాక్ కంటైనర్స్ తీసుకెళ్తారు ఈ లైన్లో. సో మనకు ఓహెచ్ఈబుల్ చాలా హైట్లో ఉంటాయి. సో పాంటోగ్రాఫ్ చాలా హైట్లో లేచి ఉంటుంది పైకి నార్మల్ దానికంటే.
డబల్ స్టాక్ అంటే ఇవేమాట ఒక కంటైనర్ మీద ఒక కంటైనర్ వేసి నడుపుతుంటారు. దానివల్ల మన ఓహెచ్ పోల్స్ హైట్లో కట్టారు. ఇక్కడ ఓహెచ్ వైపు చల్లకుండా 2 కంటైనర్స్ తీసుకెళ్ళడానికి ఫ్రైట్ మూమెంట్కి అలా కట్టారు అన్నమాట. ఎలక్ట్రిక్ లోకో ఈవెన్ మా ట్రైన్ లోకో కూడా హై రేస్ ప్యాంటోగ్రఫీ పైకి చాలా పైకి లేచి ఉంటుంది అన్నమాట నార్మల్ ట్రైన్ కంటే. ఇంత ప్రీవియస్ వీడియోలో చూస్తుంటారు. సో ఇంకేమైనా ఇటు నుంచి ఆపోజిట్లో కనిపిస్తే చూపిద్దాం అంటే ఎలక్ట్రిక్ లోకోస్ కనిపెట్టారు, డీజిల్ లోకోస్ ఉన్నాయి ఇక్కడ. చూద్దాం ఏమైనా క్రాస్ అవుతామో చూద్దాం, ఇంకా వెయిట్ చేస్తున్నాను. స్కిప్పింగ్ రాణి టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఎంత వెళ్తురుని చూడండి ఇక్కడ. నార్త్ వెళ్ళే కొద్దీ టైమింగ్స్ అలానే ఉంటాయి అన్నమాట. మన సౌత్లో త్వరగా చీకటి అవుతుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి కొంచెం టైం పడుతుంది చీకటి అవడానికి ఇక్కడ. నిన్నైతే నేను జోధ్పూర్లో 7:30 వరకు ఇదే వెళ్తురులో చూసామాట. ఆఫ్టర్ 7:30 చీకటి అయింది. సో వీఆర్ స్కిప్పింగ్ ఫాల్నా. సో అబు రోడ్ వచ్చామాట. ఇక్కడ క్రూ చేంజ్ అవుతారు లోకో పైలట్స్, గార్డ్స్, టీటీస్. ఇక్కడ 10 minutes హాల్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి మౌంట్ అబు ఐడియా ఉంటే మీకు మౌంట్ అబు చాలా నియరెస్ట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ దిగితే అక్కడ వెళ్ళిపోవచ్చు 20 kilometers. సో అబు రోడ్లో ఫేమస్ రబ్డీ మాట, రబ్డీ తీసుకున్నాను. సో డిపార్టింగ్ ఫ్రమ్ అబు రోడ్ రైట్ టైం. నెక్స్ట్ పాలన్పూర్ 12:30కి అహ్మదాబాద్ వస్తుంది. అక్కడ 10 minutes హాల్ట్. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా వడోదరా. ఇంకా నైట్ ఇంకా ఆ టైంలో ఉంటుంది మొత్తం. డైరెక్ట్ ఇంకా మార్నింగ్ కలుస్తాను నేను. హై రైస్ ప్యాంటో. పాలన్పూర్ జంక్షన్ వచ్చామన్నమాట. మిరాకిల్ ఏంటంటే 15 minutes బిఫోర్ టైం. మనం 9:10కి రావాలి. 8:52కి వచ్చేసాం. 8:50కే వచ్చాం యాక్చువల్లీ. సో డిపార్టింగ్ ఫ్రమ్ పాలన్పూర్ జంక్షన్ రైట్ టైం.
Joining into main line from loop line. Crossing with Swarna Jayanti Rajdhani, Ahmedabad, Delhi. సో గైస్ నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి అహ్మదాబాద్ జంక్షన్. అక్కడ 10 minutes హాల్ట్ ఉంది. 12:35 అండ్ 12:45 డిపార్చర్. సో డైరెక్ట్ ఇంకా మోస్ట్లీ అహ్మదాబాద్లో లేస్తే అక్కడ కలుస్తాను, లేదంటే డైరెక్ట్ ఇంకా మార్నింగ్ నియర్ ముంబై సబర్బన్స్లో మీట్ అవుదాం. గుడ్ నైట్. So good morning guys from Borivali. 10 minutes late departing. మార్నింగ్ లేద్దాం అనుకున్నా కానీ ఈ చలికి అసలు ఎవరైపు ఎప్పుడే లేచామాట. ఇక్కడ నుంచి ఇంకా 15 minutesలో రీచ్ అయిపోతాం బాండ్రా. బిఫోర్ టైం వెళ్ళిపోతాం మోస్ట్లీ. So arriving Bandra before time. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో తీసుకున్నారు. సో గైస్ రీచ్డ్ ముంబై రైట్ టైం. సో బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.